వెళ్ళిపోతున్నామండి భూటాన్ వదిలేసి. లాస్ట్ డే ఇన్ భూటాన్. బాయ్ బాయ్. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్తో కూడుకొని ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి నా ప్రయాణం ఎక్కడికి అనేది ఈ వీడియో తెలియజేస్తుంది. ఈయన గుర్తున్నారు కదా, భూటాన్లో మన గైడ్ ఉన్నది తక్కువ రోజులైనా అద్భుతంగా ప్లేసెస్ అయితే చూపించారు. మీరు చూసిన ప్లేసులన్నీ కూడా ఈయన చూపిస్తే ఈయన ద్వారాగా నేను మీకు చూపించినయే. ఇండియా నుంచి భూటాన్ తీసుకొచ్చింది ఈ గైడే. అలాగే ఇప్పుడు నన్ను తిరిగి భూటాన్ నుంచి ఇండియాలో దింపబోయేది కూడా ఈ గైడే. మన కూడానే ఉంటారు. నేను ఈ భూటాన్ రావడానికి ముఖ్య కారణం టూర్ ప్యాకేజు గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఒక్కసారి అతని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాభావం అయితే చూసుకుందాం. ఇంకా భూటాన్లో ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జిట్ స్టాంప్ అయితే వేశారు. భూటాన్లో 24 గంటలు ఉండేవారికి ఎటువంటి స్టాంపు వేయరు, పాస్పోర్ట్ చూసి లోపలికి పంపిస్తారు. అదే ఎవరైతే భూటాన్ లోపలికి వెళ్ళొస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పాస్పోర్ట్లో స్టాంప్ అయితే ఈ విధంగా పడుతుంది. ఇంకా వెల్కమ్ టు ఇండియా. ఇక భూటాన్ వీడియోలు అయితే అయిపోయినాయండి. మీకు ఎలా అనిపించింది ఇన్ని రోజులు భూటాన్ వీడియోలు అవన్నీ కూడా? మనం భూటాన్ వెళ్ళేటప్పుడే చెప్పే కదా ఒక ప్యాకేజ్ పైన అయితే వెళ్ళానని చెప్పి, ఈసారే మనకి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ హెల్ప్ మీ అలాట్, ఐ విల్ నెవర్ ఫర్గెట్. చాలా హెల్ప్ చేశారండి. నేను ఒక్కడే వెళ్ళాలంటే మీకు ఆ ఫస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అసలు నేను ఒక్కడిని వెళ్ళుంటే కనుక గైడ్ని మాట్లాడుకొని కారు మాట్లాడుకొని వెళ్ళుంటే దగ్గర ఒక 40,000 అయి ఉండేది. కానీ ఇంకా ఈసారి ఏంటంటే మనకి ఒక యూట్యూబర్ అని చెప్పి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కేవలం మనకి 25,000 రూపీస్కే ఇచ్చారు. అలాగే ఒకవేళ మీరు ఎప్పుడైనా ప్యాకేజ్లో ఇట్లా రావాలి అనుకుంటే కనుక, సో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే భూటాను ఇట్లా వీళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే మొత్తం మీరు ఇండియా నుంచి భూటాన్ వెళ్ళి మొత్తం చూసి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళే చూసుకుంటారన్నమాట. మొత్తం ఎంత ఏంటనేది ప్యాకేజీలు కూడా చెప్తారు. వాళ్ళకి కాల్ చేస్తే దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. అసలు భూటాన్కి ఇటుకి సంబంధమే లేదు. ఇక్కడే నేను ఫస్ట్లో వచ్చిన కొత్తలో నాకు ఎవరు చెప్పలేదు ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుండేది ఏంటనేది. రాజస్థాన్ భోజనాలయ అంట, వెజిటేరియన్ హోటల్. మొత్తం గొంతులు అండి. నార్త్ ఇండియన్ స్టైల్ థాలీ అండి, నెయ్యి కూడా వేశారు. ఇట్స్ లుక్ లైక్ ఫ్రెష్. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? వెస్ట్ బెంగాల్లో ఉన్నాం. బంగ్లాదేశ్ కూడా ఆనుకొని ఉంది కాబట్టి, అంటే పూర్వంలో బంగ్లాదేశ్ని ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు, ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది. ఇది వెస్ట్ బెంగాల్ కాబట్టి అక్కడ అలవాట్లు ఇక్కడ అలవాట్లు కొంచెం సిమిలర్గా ఉంటాయి. మనం బంగ్లాదేశ్లో కానీ ఇట్లాంటి మిరపకాయ వాళ్ళు ఏం చేస్తారంటే కూరల్లో కారాలు వేసుకోరు. ఇప్పుడు ఇదంతా కూడా చప్పంగా ఉంటాయి. మరి స్పైసీ తెలియాలంటే ఏం చేయాలి? ఇది నోట్లో పెట్టేసుకొని, చప్పంగా ఉంది కదా, ఇప్పుడు స్పైసీ తెలుస్తుంది. సో బంగ్లాదేశ్లో ఇలాగే, వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాగే, ఎక్కడికి వెళ్ళినా కానీ బాగుంది. ఇంక ఇలా ఉంటుంది. రాజస్థాన్ వాళ్ళు నార్త్ సైడ్ అందరు తినేది ఇదే. ఇంకా మ్యాక్స్ రైస్ కూడా పెడతారు, కడుపు నిండా తినేయడమే. ఇప్పుడు ఇక్కడి నుంచి నా ప్రయాణం కోల్కతాకి మొదలైందండి. ఇప్పుడు జైగాన్ ఉంది కదా, మీకు గత వీడియోలో చూసుకుంటే నేను నేపాల్ నుంచి బీహార్ వచ్చి, బీహార్ నుంచి సిలిగురి వచ్చి, సిలిగురి నుంచి హసీమురా వచ్చి, హాసీమారా నుంచి జైగాన్ వచ్చాను. ఇప్పుడు జైగాన్ నుంచి మళ్ళీ హసీమారా వెళ్ళానంటే నాకు రైలు ఉంటుంది. అక్కడ వరకు నేను వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నాకు ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి, 50 రూపాయలు ఇస్తే తీసుకెళ్ళిపోతారు. కానీ లేదు, సార్ ఏంటంటే వాళ్ళ కారు ఉంది, మా కారులో పంపిస్తా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, యు ఆర్ వెరీ కైండ్. ఓకే సార్, విల్ మూవ్ నౌ సార్. ఎస్, మా కారే వచ్చిందండి బాబు. మన బ్యాగ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. మై ప్లీజర్ సార్. మేబీ యూ విల్ గో హై ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. ధన్యవాద్. ब्रदर, योर ओनर इज़ वेरी काइंड हार्टेड. बहुत अच्छा मालिक है आपका मालिक. ఇప్పుడు ఆ హాసీమారా అనే దగ్గర నుంచి ట్రైన్ ఉంది నాకు. మనం వచ్చేదారిలో చూసినాయి కదా రైల్ జర్నీలు అవన్నీ. ఇప్పుడు కోల్కతాకి 16 గంటల ప్రయాణం అండి. 750 కిలోమీటర్లే ఉంది కోల్కతా. కోల్కతా నుంచి నాకు ఎయిర్పోర్ట్ ఉంటుంది, అక్కడ నుంచి అక్కడికి ఏంటనేది చెప్తాను మీకు. చాలా ఉందిలే ప్రాసెస్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, బాయ్. ఆప్కా మాలికా బోలో థ్యాంక్ యూ. దింపేసాడండి రైల్వే స్టేషన్ దగ్గర. హాసీమారా రైల్వే స్టేషన్ ఇదే, పెద్దది.
ఇంకా ట్రైన్ రాగానే ఎక్కేసేయాలి. 16 గంటల జర్నీ అంటేనే నాకు అదో రకంగా ఉంది. ఆ ట్రైన్ అయితే లేట్ ఉందండి, ఒక అరగంట అయితే లేట్ అంట. ఏంటో ఎప్పుడు లేట్ అవుద్దండి. అదే జపాన్లో అనుకోండి పర్ఫెక్ట్గా టైంకి వస్తుందంట ట్రైను. ఇదే ట్రైను. సో 3 టైర్ ఏసీ, ఇప్పుడు 3 ఏసీ చేసుకున్నాను. 16 గంటల జర్నీ కదా. స్లీపరు ఇంకా ముందు ఉంటుంది. ఇది చిన్న స్టేషన్ కాబట్టి ఎక్కువసేపు ఆగవు ట్రైన్లు. జస్ట్ మిస్ అయ్యండి, ఎక్కేసాను. ఎక్కడైనా ఏసీలు ముందులో ఉంటాయి, నేనేంటంటే వెనక్కి పోయా, ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వెళ్తున్నా. ఇంకా 1, 2, 3 ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట 3 ఏసీ అంటే. ఫైనల్గా వెతుక్కుంటా వచ్చేసాను. సో ఇంకా ఏంటంటే నేను ఇక్కడ నుంచి కోల్కతా రేపు ఉదయం 9 గంటలకల్లా రీచ్ అవ్వాలి. అంటే ఒక ట్రైన్ అలాగో ఇక్కడ లేట్ అయింది కదా అరగంట, అంటే 9:30కి 10ంటికి రీచ్ అవ్వచ్చు, లేదా 11 కూడా అవ్వచ్చు. ఇంకా రైళ్ళు అనేవి లేట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండడం కారణంగా. కోల్కతా వెళ్ళి హాస్టల్ వెతుక్కుందామండి, ఎందుకంటే వెళ్ళేదారిలో రెగ్యులర్గా చూసే లొకేషన్లు అవన్నీ కూడా కొత్తగా ఉండదు. ఒక రోజు తరువాత కోల్కతా అయితే వచ్చేసాను. ఇక్కడ వర్షం పడుతుంది. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏంటి అసలు ఆ తోపులాటలు, ఆ బస్సు కోసం అంత కష్టపడుతున్నారా? నిజంగా రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టుగా ఉంది. ఇక్కడ మార్పు రావాలండి. ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇంకా నేనైతే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను ఎప్పుడు కోల్కతా వచ్చినా ఇక్కడే ఆశ్రయం తీసుకుంటాను, ఎందుకంటే కోల్కతాలో హాస్టల్ కల్చర్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు. ఈ సిటీ మొత్తం మీద ఉన్న 4-5 హాస్టల్లో ఇది ఒక బెస్ట్ హాస్టల్. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ స్టే చేయడానికి గల కారణం కేవలం 500 రూపాయలు మాత్రమే బెడ్. దాంతోపాటు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు, వేడి నీళ్ళ స్నానం, ఏసీ, మొత్తం అన్ని సౌకర్యాలు ఉంటాయి. అందుకని ఇక్కడికే వస్తాను. ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, ఒక రోజు ముందలే కాల్ చేసి చెప్పండి ఇట్లా వస్తున్నానని చెప్పి బెడ్ ఉంచుతారు. ఆ విధంగా అయితే ఇంకా ఇక్కడికైతే వచ్చేసానండి. ఇంకా 3 రోజుల తరువాత నా ప్రయాణం ఎక్కడికి? బాయ్ గైస్, మై నేమ్ ఇస్ గోల్డెన్. కోల్కతా ఎయిర్పోర్ట్ అయితే ఇదే అండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. నాకైతే కొంచెం చిన్నదిగానే అనిపించింది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ ఫ్లైట్స్ లోకల్గానే తిరుగుతాయండి మన ఇండియాలోనే. తర్వాత వచ్చేసి థాయిలాండ్, వియత్నాంకి ఇక్కడ నుంచి తక్కువ రేట్లలో అయితే ఫ్లైట్స్ తిరుగుతాయి. ఇప్పుడు నేను వెళ్ళబోయే దేశం ఏదైతే ఉందో, నాకు థాయిలాండ్లో ఫ్లైట్ ఆగి అక్కడ నుంచి నేను ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్ అనేది ఒక సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఒక హబ్లో ఉంది. అక్కడ నుంచే మనకి ఫ్లైట్స్ అనేవి తక్కువ రేటుకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి నాకు అక్కడికి వెళ్ళి ఇంకో ఫ్లైట్ అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. 4 రోజుల తరువాత ఈ థాయిలాండ్ దేశం వస్తే ఏదో తెలియని ఆనందం అండి. ఎందుకంటే ఏదో మసాజులు ఇంకేదో చేసేద్దామని కాదు, నాకు ఏమీ తెలియకుండా ప్రారంభించిన మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ ఈ థాయిలాండ్ దేశం అండి. అప్పుడే ఇక్కడ ఒక మాల్కి వస్తే వీళ్ళంతా నాకు పరిచయం అయ్యారు. ఎలా పరిచయం అయ్యారో తెలీదు, వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయారు నాతో. అప్పటి నుంచి ఒక థాయిలాండ్ అంటే నాకు వీళ్ళకి మధ్య ఒక కనెక్షన్ లాగా. ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గరికి వచ్చి కలిసి ఆప్యాయంగా మాట్లాడైతే వెళ్తూ ఉంటానండి. వీళ్ళందరూ చూస్తానికి మన భారతీయుల్లా ఉన్నప్పటికీ మన భారతీయులు కాదు, వీళ్ళంతా కూడా మయన్మార్లో స్థిరపడి ఉన్న వాళ్ళండి. పూర్వంలో మన భారతీయులు, నేపాల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి తిరిగి రాలేని వాళ్ళు అక్కడే మయన్మార్లోనే స్థిరపడిపోయి, మయన్మార్ దేశం థాయిలాండ్కి ఆనుకొని ఉండడం వలన ఈ థాయిలాండ్ దేశానికి వచ్చి ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తూ నాకైతే అలా పరిచయం అవడం జరిగింది. ఇంకా నాకు ఉన్న ఈ థాయిలాండ్ 2 రోజుల్లో వీళ్ళతో ఒక రోజు స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత రోజు 5 రోజుల తరువాత ఈవిడ్ని గుర్తుపట్టారా? బ్యాంకాక్ అంటే ఓన్లీ మసాజ్లే కాదు, ఒకానొక సందర్భంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన పై బనానా రోటీ లేడీ అంటారు ఈవిడ్ని. ఈవిడ్ని కలవడానికి నా తిప్పలంతా ఇంత కాదు, ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రేపు కాకుండా ఎల్లుండు. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేస్తున్నావుగా చెయ్యి. మీకు ఒక చిన్న క్లిప్ ఇస్తున్నా చూడండి. 1 సంవత్సరం తరువాత ఏదైతే ఏరియా చూస్తున్నారో ఇక్కడే బనానా రోటీ లేడీ అనేది ఆవిడ చేస్తుందన్నమాట. ఇది వచ్చేసి సీలోమ్లో ఉంది, కరెక్ట్గా సీలోమ్ అనే ఏరియాలో ఉందన్నమాట. మిస్ అయిపోయాను, చాలా బాధగా ఉంది నాకైతే. నో లేడీ.
ఆ మరుసటి రోజు బ్యాంకాక్ వదిలిపెట్టి వెళ్ళబోయే రోజు, చివరి రోజు. రోటీ అని బ్యాంకాక్లో చాలా ఫేమస్. నా దరిద్రం ఏంటంటే 2 రోజుల నుంచి వస్తున్నా. నిన్న సెలవా, ఇవాళ సెలవా ఈవిడ. సో కలిసి అదృష్టం లేదనుకుంటా. ఇవాళ బ్యాంకాక్లో లాస్ట్ డే. ఏం చేస్తాను చెప్పండి. సో ఈ ఏరియాలోనే ఆవిడ ఉంటుంది, బనానా రోటీ పెడుతుంది. ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అదృష్టం లేదు. ఎన్ని రోజులు బ్యాంకాక్లో ఉన్నా ఏం బీకానో నాకే తెలియట్లా. ఈ వీడియో అయితే మిస్ అయిపోయాను. చూసారు కదండి, అది 1 year బ్యాక్ క్లిప్ అనమాట. నేను ఫస్ట్ బ్యాంకాక్ వచ్చినప్పుడు అప్పుడు 15 రోజులే వీసా ఇచ్చారండి. సో నేనేం చేయలేని పరిస్థితి. నేను లాస్ట్ రోజు అనమాట. కావున ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చాను January 1st ఇవాళైతే వెళ్ళేది ఇక్కడ. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ వీడియో ఎక్కడైతే స్టాప్ అయింది, అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆవిడ్ని కలవాలని కోరిక నాకు. ఆవిడ్ని దగ్గర నుంచి చూద్దామని చెప్పి. ఇంకోటి ఆవిడ చేసే బనానా రోటీ తిందామని. బనానా రోటీ చాలా ఫేమస్ ఆవిడ దగ్గర. బ్యాంకాక్ మొత్తం మీద చాలా పాపులర్ అయిందండి. కుదిరితే ఆవిడని ఏమైనా కుదిరితే కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఆవిడ చాలా అందంగా ఉంటుంది, వాళ్ళ సిస్టర్ కూడా చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఏరియా మొత్తానికి చాలా ఫేమస్. కరెక్ట్గా అక్కడే పెట్టిద్దంట. సో నేను ఈ వీడియో ఏం చేస్తానంటే ఆవిడ్ని 2 రోజుల తర్వాత కదండి, ఈ 2 రోజుల్లో నేను వేరే వీడియోలు కవర్ చేసుకుంటా. ఈ వీడియో వచ్చేసి నేను మళ్ళీ 2 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. చూద్దాం ఈసారైనా దర్శన భాగ్యం కలగదా ఆవిడది. 2 రోజుల తరువాత ఇక్కడే పెట్టిద్ది. మరి ఐదు ఎక్కడుంది ఆవిడ? రోటీวันนี้ไม่ได้ขายเหรอครับ อาทิตย์หน้าเหรอพี่ วันนี้ไม่มา ไม่ได้มาเขากลับต่างจังหวัด อ๋อกลับไปต่างจังหวัดปีใหม่ อะไรడాడీ? เสียดาย พุธอะประมาณวันพุธอะ คนนี้ยามาจากที่อินเดียจะกินเขาโอ้ยเขาจำได้ చెప్పా కదన్నా వచ్చానని.เขา ఏమన్నాడు? అతను గుర్తుంది, మీరు నిన్న కూడా వచ్చారండి. ఓకే తప్పమా అది నేనేంటన్నా పోయిన సంవత్సరం కూడా వచ్చాను. ఆవిడ దర్శన భాగ్యం కలగట్లా. ఇప్పుడు లేదా ఆవిడ ఇక్కడ? ఆమె న్యూ ఇయర్ హాలిడేస్కి వెళ్ళిందట వేరే డిస్ట్రిక్ట్. ఆమె వాళ్ళ సొంత ఊరికి. ఎందుకంటే ఇక్కడ న్యూ ఇయర్స్ హాలిడేస్ ఎక్కువ ఇస్తారు కదా, లాస్ట్ 1 week హాలిడేస్ వచ్చింది కదా. ఆమె వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయిందండి, ఇంకా రాలేదన్న బ్యాంకాక్. ఎప్పుడు వస్తుందంట? అది ఇట్లా అంటే నెక్స్ట్ వీక్. నాతో మనం 3 రోజుల తర్వాత అన్నావు కదన్నయ్య. ఆయన మాత్రం ఏం తెలుసు, ఆయన అంటే మీరు తాయి భాషలో అడిగారు కాబట్టి చెప్పాడు. అప్రాక్సిమేట్ అది ఇట్లా అంటున్నాను. వాళ్ళకి ఏంటన్నా వాళ్ళు వర్క్ అంటే వీళ్ళకి న్యూ ఇయర్ ఒకటి, ఇంకోటి సంక్రాంతి ఒకటి ఉంటుంది వీళ్ళు. ఉగాది మన టైంలో వచ్చే టైంలో. నా తరపున ఆయనకు ఒక మాట చెప్పండి. చెప్పండి. నీ మంచితనానికి మా జోహార్లు అని చెప్పి తాయి భాషలో చెప్పండి. లేకపోతే కానీ ఇంకో పీ తాకైด้วยนะకప్పు మాంగ్เลยครับ. ఓకే చెప్పేశారు. అక్కడ కూడా ఉంటుంది కదా మన ఈవిడ ఫేమస్ అన్న. ఈవిడిని కలవడానికే నేను తప్పించిపోతున్నా గత కొన్ని యుగాల నుంచి. ఇక్కడ ఉంటే మీ ద్వారా నాకు తెలిసింది తెలుసా. చాలా ఫేమస్ అన్న. ఈ మధ్య ఆవిడ టీవీ షోలుగా అట్లకి ఇట్లకి వెళ్తుందంటండి. అక్కడ అడిగితే చెప్పారు కొందరు. అదే ఇప్పుడు ఆయన కూడా అదే దానివల్ల ఏంటంటే ఆవిడ రావట్లేదంట. ఇంకా అదండి, మరి ఆవిడ్ని కలవాలనే నా దృఢ సంకల్పం ఎందుకో మరి నెరవేరట్లేదు. ఆవిడ్ని కలవడానికి ఎంత కష్టపడ్డాననే దానికి ఇదే రుజువు. ఇంకా బనానా రోటీ లేడీ ఆవిడ్ని ఎలా కలుస్తానేంటో నాకు తెలియదు. కలిస్తే బాగుండు. ఎందుకంటే పోయినసారి 2 సార్లు, ఇది 2 సార్లు, 4వసారి రావడం. నెక్స్ట్ టైం 5వసారి వస్తానండి. మరి ఉంటుందో ఉండదో తెలీదు. ఉంటే ఒక వీడియో చేస్తా. బనానా రోటీ లేడీ చూశారు కదండి. మన ఇండియాలో డాలీ చాయ్ వాలా ఎలాగో ఈ బ్యాంకాక్లో ఈ బనానా పై రోటీ లేడీ అలాగా మొత్తానికైతే ఈవిడనైతే కలవడం జరిగింది. ఇంకా ఈవిడ దగ్గర అయితే బనానా రోటీ వితౌట్ షుగర్ అయితే చేయమన్నాను. చూద్దాం ఎలా చేస్తుందో. Farkındaysanız arkadaşlar buraya gelebilirsiniz. Google Maps'te çıkıyor. Roti Lady yazınca. Give me brother, I take for you. Okay. Evet arkadaşlar rotiyi aldık. Hemen ayaküstü tadına bakalım.
ఈవిడ ఐఫోన్లో లైవ్లు పెట్టిందండి. 2 ఐఫోన్లు కూడా పెద్ద మోడల్లో చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంది ఈవిడ రేంజ్. ఈవిడికి చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ దీని నుంచి ఫేమస్ అయ్యారు కాబట్టి ఇంకా దీన్ని అయితే వదులుకోకుండా చేస్తున్నారు. అదొక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా నాకైతే వచ్చేసింది షుగరు ఏమీ లేకుండా బనానా రోటీ. నో స్వీట్. ఈ బనానా రోటీ ఏమో కానీ ఆవిడ్ని కలవడం అయితే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 4 సార్లు వచ్చినప్పుడు ఆవిడ్ని కలవలేకపోయాను, ఆవిడ లేదు. ఇప్పుడు కూడా ఉండరేమో అనుకునే వచ్చాను, ఇక్కడికి వస్తే ఆవిడైతే ఉన్నారు. ఇంకా అప్పటికప్పుడు కొన్ని చిన్న క్లిప్స్ కొట్టి మీకు అయితే వాయిస్ ఓవర్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అసలు మామూలుగా ఈవిడ మీద ఒక ఫుల్ వీడియో అయితే కవర్ చేయాలనుకున్నాను. ఆవిడ ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా వచ్చారు, ఎలా చేస్తారు బనానా రోటీ, ఎలా ఉంటుంది వ్యాపారం, సోషల్ మీడియా అదంతా ఎలా ఉంటుంది, ఒక చిన్న వీడియోలో చేద్దాం అనుకున్నాను. బట్ నాకు టైం అనేది చాలా తక్కువ ఉంది. సాయంత్రం వచ్చేసి నేను వెళ్ళిపోవాలండి. 2 రోజులు, చెప్పాలంటే 1.5 రోజే. నాకు టైము లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు ఆవిడ మీద అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏం చెప్పాలండి, ఫైనల్లీ ఐ మీట్ హర్. ఇప్పుడు మన ప్రయాణం ఏ దేశానికి, ఎక్కడికి ఎందుకో తెలియదు, ఇక్కడికి వస్తే ఏదో తెలియని ఎమోషన్ అన్నమాట. సో ఇంకా ఈ థాయిలాండ్కు సెలవు ఉన్న 2 రోజులు సో అలాగా గడిచిపోయింది. ఇప్పుడు ఫ్లైట్కి టైం అవుతుంది. ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది ఫిలిప్పైన్స్ దేశానికి. ఈ ఫిలిప్పైన్స్ దేశమే ఎంచుకోవడానికి గల కారణం, మన భారతీయులకి వీసా ఫ్రీ అని అనౌన్స్ చేశారు 14 రోజుల పాటు. నేను మీకు మొత్తం కూడా వివరంగా చెప్తాను. నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి నా ఫ్లైట్ మనీలా, ఫిలిప్పైన్స్ దేశం యొక్క రాజధాని అది. అలాగే ఫిలిప్పైన్స్లో 2 ప్రధాన సిటీలు, ఒకటి సెబు, అది వచ్చేసి మొత్తం ఫుల్లీ టూరిజం ఏరియా, ఒక ఐలాండ్, బీచెస్ అదంతా ఫేమస్ అక్కడ. రెండోది వచ్చేసి మనీలా. అసలైన అభివృద్ధి చూడాలంటే ఈ మనీలా దేశంకే వెళ్ళాలి, కాబట్టి మనీలాకే వెళ్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మనీలాకే ఫ్లైట్ టికెట్స్ అనేవి చీప్గా ఉన్నాయి, అది కూడా ఒక రీజనే. ఒకవేళ మీరు భారతదేశం నుంచి వెళ్ళాలి అనుకుంటే కనుక కోల్కతా నుంచి అయితే ఫ్లైట్ రేట్లు తక్కువ ఉన్నాయి, 15,000 రూపాయల్లో వెళ్ళొచ్చు. ఇక సక్సెస్ఫుల్గా మొత్తం మన ఇమిగ్రేషన్ అదంతా కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ అదంతా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు వస్తే ఈ ఫిలిప్పైన్స్ దేశానికి ఎలా రావాలి, ఏమేమి డాక్యుమెంట్లు కావాలనేది. కొన్ని రోజుల తరువాత ఫైనల్గా ఇమ్మిగ్రేషన్ని దాటుకొని ఫిలిప్పైన్స్ దేశంలోకి ఎంటర్ అయ్యాను. అసలు మీరు వస్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్లు కావాలనేది నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను మీకు. ముందుగా ఒక దేశంలోకి వస్తే మనకు కావాల్సింది సిమ్ కార్డు. నేనైతే ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డు తీసుకోవద్దని చెప్తాను. ఇక్కడ 2 ఫేమస్ బ్రాండ్లు అయితే ఉన్నాయి, ఒకటి గ్లోబు, ఇంకొకటి స్మార్ట్. ఈ స్మార్ట్ అనేది వైడ్ రేంజ్, మీరు దేశంలో ఏ మూలకి వెళ్ళినా కానీ సిగ్నల్ వస్తుందంట. గ్లోబ్ సిమ్ కార్డ్ అయితే కేవలం సిటీ ప్రాంతాల్లో మాత్రమే సిగ్నల్ వస్తుందంట, కాబట్టి స్మార్ట్ సిమ్ కార్డే తీసుకోండి ఇక్కడికి వస్తే మీరు. కానీ చూస్తున్నారు కదా రేట్లు ఎంత ఉన్నాయో,
1500 పెసోస్. ఒక పెసో అంటే మనకు 1.5 రూపాయి అండి. 2000 పెసోలు అంటే మన కరెన్సీలో 3000 రూపాయలు. 120 GB వస్తుంది. ఒక నెల రోజులు వ్యాలిడిటీ అంట. అందుకే తీసుకోవద్దని చెప్తున్నాను. ఇదే సిమ్ కార్డ్ బయట తీసుకుంటే ఇంకా తక్కువ రేటుకి వస్తుంది ఇక్కడ వాళ్ళైతే చెప్పారు. ఇక నెక్స్ట్ మనకి ఈ దేశంలోకి రాగానే కరెన్సీ మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటే ఆ ఏటీఎం కార్డు పెట్టేసి డబ్బులు తీసుకోవచ్చు. కాకపోతే కన్వర్జన్ ఛార్జెస్ కొంచెం పడతాయండి. దానికి గాను ఆల్టర్నేట్గా ఫారెక్స్ కార్డులను ఉంటాయి. ఒకవేళ ఆ ఫారెక్స్ కార్డు వాడి డబ్బులు తీసుకుంటే కన్వర్షన్ ఛార్జెస్ అనేవి మనకి 100 రూపాయలు కట్టే దగ్గర 10-15 రూపాయలు మాత్రమే కట్ అవుతాయి. ఆ ఫారెక్స్ కార్డు ఎలా కావాలంటే మనకి మనం వాడే బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా ఫారెక్స్ కార్డు ఇవ్వండి అంటే వాళ్ళు మన పాస్పోర్ట్ అడుగుతారు, ఫ్లైట్ టికెట్లు, వీసాలు గట్రా అడుగుతారు ఏ దేశం వెళ్తున్నామని. మనకైతే కార్డు ఇస్తారండి. ఇక ఆ కార్డు వాడేసి నాలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా మనీ అయితే తీసుకోవచ్చు. ఒకసారి కార్డు తీసుకుంటే 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు నేనైతే 10,000 ఫిలిప్పైన్స్ పెసో అయితే తీసుకున్నాను. ఇక్కడ కరెన్సీని పెసో అంటారు, మన సైడ్ రూపాయి లాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బుక్ చేసుకున్న హోటల్ 7 కిలోమీటర్లు ఉంది. ఎయిర్పోర్ట్లో వైఫై ఉంటే దాని ద్వారా గ్రాబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాను. 120 పెసోలు పడింది 7 కిలోమీటర్లకు గాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఈ రోడ్లు, ఆ ఎయిర్పోర్టు మొత్తం చూస్తుంటే చాలా అభివృద్ధి చెందిన దేశంలాగే అనిపిస్తుందండి. ఈ డ్రైవర్ గారిని అయితే నేను చెప్పాను సిమ్ కార్డు తీసుకోవాలండి ఎక్కడ తక్కువ దొరికిద్దంటే, ఇక్కడ చిన్న చిన్న షాపుల్లో కూడా నీకు బయట ఎక్కడైనా దొరుకుతాయి అని చెప్పారు. నేను ఏదైతే లొకేషన్ పెట్టుకున్నానో హోటల్, ఆ హోటల్ దగ్గర సిమ్ కార్డు దొరికే దగ్గర ఆపండి, నేను సిమ్ కార్డు తీసుకుంటాను అన్నాను. ఇక్కడ బండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే బండి అయితే తీసుకొని వెళ్తున్నారు కార్లో వేసుకొని. పోలీసులు కూడా స్ట్రిక్ట్గానే ఉన్నారనుకోవచ్చు. సిమ్ కార్డు ఇక్కడ లోకల్ షాప్కి వస్తే 40 రూపాయలండి, చాలా చీపు. ఎయిర్పోర్ట్లో ఎంత చెప్పారు? 2000 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఎక్కడ, 2000 రూపాయలు ఎక్కడ. ఇప్పుడు దీనికి ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏమి ఇచ్చే పని లేదు వీళ్ళకి. జస్ట్ డబ్బులు ఇస్తే సిమ్ కార్డు ఇస్తారు, మనం రిజిస్టర్ చేసుకోవడమే అంట. ఇక్కడ 21 GB వరకు డేటా ఫ్రీ వస్తుందంట. ఈ ఏరియా పేరు ఈ మనీలా సిటీలో మలాటే అంటారు. ఈ హోటల్ పేరు కూడా స్టే మలాటే. ఇదే అండి ఇక్కడ మొత్తం మీద చీపు. 4-5 వెబ్సైట్లు చెక్ చేసినా ఇదే చీపు. రోజుకి 700 రూపాయలు పడిందండి. ఏసీ డార్మెటరీ బెడ్రూము అంటే ఒక 10 బెడ్లు ఉంటాయి ఒక రూమ్లో, దాంట్లో మనకు ఒక బెడ్ ఇస్తారు. నన్ను అడిగితే ఒక్కళ్ళే ఉన్న వాళ్ళకి ఇలాంటి బెస్ట్ ఆప్షను. మనం పనుకోవడం తప్ప ఇంకేం చేస్తాం, నైట్ అనవసరంగా రూమ్ తీసుకుంటాం, వేస్ట్. ఒక 2 లేదా 3 ఉంటే రూమ్ బెస్ట్. నా వరకు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకి ఇది సరిపోద్దండి 700. అదే ఒక రూమ్ తీసుకోవాలంటే ఇక్కడ రేటు దాదాపుగా ఒక 3000 రూపాయల వరకు ఉంది. ఇంకా ఈ మలాతే హోటల్ పైన టాప్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. నిజంగా చాలా అభివృద్ధి చెందిన దేశంలాగే ఉంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి ఈ దేశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఇక మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు ఈ ఫిలిప్పైన్స్ దేశానికి మనం ఎలా రావాలి? ఫిలిప్పైన్స్ దేశం అనేది మన భారతీయులకి 14 రోజుల పాటు వీసా అనేది ఫ్రీగా ఇస్తుంది. అంటే ఒక టూరిస్టర్గా ఆ దేశానికి వెళ్ళి అక్కడ టూరిజం ప్లేసెస్ అవన్నీ చూసుకొని 14 రోజుల లోపల తిరిగి వచ్చేసేయాలండి ఆ దేశం దాటి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు మనకి ఒకటి రిటర్న్ ప్రూఫ్, అంటే ఆ దేశం వెళ్ళి ఆ దేశం ఆ 14 రోజుల లోపల తిరిగి వస్తున్నట్టుగా ఫ్లైట్ టికెట్ అయితే చూపించాలి. రెండోది హోటల్ బుకింగ్స్, ఆ దేశం వెళ్ళి నేను ఎక్కడైతే స్టే చేస్తున్నానో ఆ హోటల్ పేరు మీద వాళ్ళకి కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్ అయితే మనం చూపించాలి. మూడోది ఐటనరీ అండి. ఐటనరీ అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఫిలిప్పైన్స్ దేశం వెళ్ళి ఒక వారం రోజులు అయితే స్టే చేస్తున్నాను. ఆ వారం రోజులు నేను ఏమేమి ప్లేసులకి వెళ్తున్నాను, టూరిజం ప్లేసులు, అవన్నీ కూడా లిస్ట్ రాసుకొని మనం ఒక పెన్ను పేపర్తో రాసుకొని నీట్గా వాళ్ళు అడిగినప్పుడు చూపిస్తే సరిపోతుంది. లేదు అంటే సింపుల్గా చాట్‌జీపీటీలోకి వెళ్ళి గివ్ మీ 7 days ఐటనరీ ఫర్ ఫిలిప్పైన్స్ అని టైప్ చేయండి. 7 days ఐటనరీ అయితే నీట్గా టైప్ చేసి ఇస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ చూపించినా సరిపోద్ది మీరు. సింపుల్ ఐటనరీ. నాలుగోది ప్రూఫ్ ఆఫ్ సఫిషియెంట్ ఫండ్స్. మీరు ఆ దేశంలో టూరిస్టర్గా వెళ్తున్నారు, మీ దగ్గర సరిపడా డబ్బులు అయితే ఉన్నాయా ఆ దేశంలో ప్లేస్లు అవన్నీ చూడడానికి. అదేంటంటే నన్నైతే అడగలేదండి, ఒకవేళ అడిగితే చూపించడానికి మన దగ్గర ఫండ్స్ అయితే ఉండాలి. ఒక మనిషికి $500 అయితే పెట్టుకోండి మీ దగ్గర. నేను డాలరే ఎందుకు క్యారీ చేయమంటానంటే డాలర్ అయితే మీకు ఎక్కడైనా కానీ ఈజీగా కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆ దేశం లోకల్ కరెన్సీనే క్యారీ చేయాలనుకుంటే ఒకవేళ మన దేశంలో దొరికితే కనుక ఫిలిపినో పెసో అంటారు. ఆ పెసోలు వచ్చేసి ఒక 15,000 రూపాయలు అయితే ఒక పర్సన్కి తీసుకొని వెళ్ళి చూపించండి సరిపోతుంది. ఇంకా ఫైనల్గా 5వ డాక్యుమెంటు, ఈ ఫిలిప్పైన్స్ దేశంలోకి రావాలంటే ఇది ఖచ్చితంగా ఉండాలి.
ఈ ట్రావెల్ కార్డు ఈ ఫిలిప్పైన్స్ వాళ్ళ వెబ్సైట్ అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. దాంట్లో ఏంటంటే మన పాస్పోర్ట్ డీటెయిల్స్, అంటే మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్, మనం వెళ్తున్న ఫ్లైట్ టికెట్ నెంబరు, మన రిటర్న్, మనం ఏదైతే ఫ్లైట్లో రిటర్న్ వస్తామో ఆ రిటర్న్ ఫ్లైట్ నెంబరు, మన హోటల్ డీటెయిల్స్ అంటే హోటల్ అడ్రస్సు, ఇవన్నీ ఇచ్చేసి అక్కడ ఎంటర్ కొట్టేసామంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఈ ట్రావెల్ కార్డ్ అని అంటున్నారు. మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ మొదటి చెప్పిన 4 డాక్యుమెంట్లు మనం ఇమిగ్రేషన్లో చూపించిన తర్వాత వాళ్ళు మనకి ఆ దేశంలోకి వెళ్ళడానికి ఎంట్రీ స్టాంప్ అయితే వేస్తారు. ఆ ఎంట్రీ స్టాంప్ అయిపోయిన వెంటనే కస్టమ్స్ అని ఉంటుంది. వాళ్ళకైతే మనం ఈ ట్రావెల్ కార్డ్ చూపించామంటే దాంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ని వాళ్ళైతే స్కాన్ చేసుకొని ఇంకా వాళ్ళ దేశంలోకి అయితే అలో చేస్తారు. ఇంకా ఆ విధంగా అయితే ఫిలిప్పైన్స్ దేశంలోకి ఎంటర్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మీరు పక్కాగా ఫిలిప్పైన్స్లోకి అయితే వెళ్ళిపోతారు. అన్నీ కూడా మీ దగ్గర డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ క్యాష్ అడుగుతారు వాళ్ళు, నీ దగ్గర ఎంత ఉన్నాయి ఏంటి అనేది. లేదు నా దగ్గర కార్డు ఉంది, నా ఏటీఎం కార్డు ఉంది, ఏటీఎం కార్డులో నేను డ్రా చేసుకుంటానంటే సరిపోదండి. వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రూఫ్ అయితే చూపించాలి. అలా మీరు క్యాష్ క్యారీ చేయలేనప్పుడు రీసెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళైతే 3 నెలలు పెట్టుకోమంటున్నారు. ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించామంటే ఇదిగో నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నేను ఏటీఎంలో డ్రా చేసుకుంటానంటే సరిపోతుంది. సో అది మీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది ఈ ఫిలిప్పైన్స్ దేశం అని కాదండి, ఏ దేశమైనా చాలా తేలిగ్గా వెళ్ళిపోతారు. అంతే ఇంకా నేను చెప్పేది. ఇక నాకు ఎదురైన ఇమ్మిగ్రేషన్ అనుభవం ఏంటంటే, నేను ఆ మనీలా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ గేటు, ఇమిగ్రేషన్ కన్నా ముందర ఒక గేట్ ఉంటుంది, అక్కడ నన్ను అయితే ఆపేశారు. నేను థాయిలాండ్ నుంచి వస్తున్నా కదా ఫ్లైట్లో, నాకు కూడా చాలామంది, కానీ నన్ను ఒక్కడినే ఎందుకు ఆపారంటే నా ఫేస్ కట్ చూడంగానే ఒక ఇండియన్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి అర్థమైపోయి పక్కనైతే ఆపి మొత్తం అడిగారు నా దగ్గర, ఏది రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా, ఐటినరీ ఉందా, హోటల్ బుకింగ్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా అని అడిగారు. అన్నీ చూపించాను. అన్నీ చూపించిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే పంపించారు. ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇవన్నీ అడిగారు. ఒక ట్రావెల్ కార్డు తప్ప, మీకు చెప్పే కదా ట్రావెల్ కార్డు ఫిల్ చేయాలని, ఆ ట్రావెల్ కార్డు అయితే ఇమిగ్రేషన్లో అడగలా. సో మొత్తం చూపించిన తర్వాత ఇంకా వాళ్ళు నువ్వేం చేస్తావని అడిగారు ఇమిగ్రేషన్లో. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగారు. నేను యూట్యూబర్ అండి అని చెప్పా. యూట్యూబర్ అని చెప్పగానే ఒకసారి నీ ఛానల్ నీ ఛానల్ ఓపెన్ చేసి చూపించన్నారు. ఆ దేశంలోకి వెళ్ళా కదా, నా దగ్గర వైఫై లేదు. సో ఎయిర్పోర్ట్లో ఫ్రీ వైఫై ఉంటుందంట, ఆవిడే కనెక్ట్ చేసి ఇచ్చింది. ఇంకా నా ఛానల్ కొట్టి చూపించగానే ఓ యూ గాట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంది. ఇంకా అలా స్టాంప్ వేసేసింది, పంపించేసింది. ఇంకొకటి అండి, ఆ స్టాంపు వేసే ముందల 14 రోజులు కదా వీసా, నన్ను అడిగింది ఆవిడ, నీ దగ్గర ఏదైనా పెద్ద కంట్రీ వీసా ఏదైనా ఉందా అని అడిగింది పాస్పోర్ట్లో. గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పైన్స్ దేశంలోకి వెళ్తుంటే మీ దగ్గర ఈ 6 దేశాల వీసాలు కనుక ఉంటే 14 రోజులు కదా మన ఇండియన్స్కి వీసా. ఈ 6 దేశాల్లో ఏ ఒక్క వీసా మీ పాస్పోర్ట్లో వ్యాలిడ్లో ఉన్నా మీకైతే 30 రోజులు వీసా ఇస్తారు. ఆ దేశాలు ఏంటంటే యుఎస్, కెనడా, యూకే, ఆ తర్వాత షెంజెను, అదే అండి యూరోప్ దేశాలు అంటారు కదా, ఫ్రాన్సు, స్పెయిన్, అది జపాను, సౌత్ కొరియా. ఈ 6 దేశాల వీసాల్లో ఏ వీసా మీ పాస్పోర్ట్లో యాక్టివ్లో అంటే వ్యాలిడిటీ, ఒక్కరోజు వ్యాలిడిటీ ఉన్నా కానీ మీకు 30 రోజులైతే ఫిలిప్పైన్స్ దేశంలో వీసా అయితే ఇస్తున్నారు. నా దగ్గర ఈ వీసాలో ఏ వీసా లేదు కాబట్టి నాకు 14 రోజులే ఇచ్చారు. నేనైతే ఒక 10 రోజులు ప్లాన్ చేసుకున్నాను. చాలా తక్కువ టైమే. నేను ఏ దేశం వెళ్ళినా ఎక్కువ రోజులు ఉంటానండి. మామూలుగా ఇట్లా తక్కువ అంటే నాకు ఫస్ట్ అదో రకంగా ఉండింది, బట్ ఏదో విధంగా కవర్ చేసేద్దాం. సో ఇంకా అదండి ప్రాసెస్. నేను చెప్పేది ఒకటే, డాక్యుమెంట్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోండి. మరి ఇంకా ఈ దేశం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు, దేశం అభివృద్ధిని ఇంకా ఎన్నెన్నో చెప్పడం కాదు, చూద్దాం. మీకు ఎలా అనిపించింది ఇప్పటివరకు వీడియో? మీకు ఏమైనా నేను చెప్పింది ఏమైనా అర్థం అవ్వకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన వాళ్ళకి షేరు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో గుర్తుంది కదా, మనీలా పెద్ద సిటీ ఎలా ఉందో ఏందో చూద్దాం ఫిలిప్పైన్స్లో ఫస్ట్ రోజు. ఇంక ఉంటాను, బాయ్.